నమస్తే వెల్కమ్ టు టీ10 లౌకికత్వం ఐరోపా వాడి భావనని తమిళనాడు గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలపై సిపిఐఎం నాయకురాలు బృందా ఖరత్ మండిపడ్డారు. తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రానికి అలాంటి వ్యక్తిని నియమించడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. రవి వ్యాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అది ఆర్ఎస్ఎస్ అవగాహన అని అన్నారు. రాజ్యాంగం కూడా విదేశీ భావన అనేది ఆయన రేపు అనవచ్చునని ఎత్తిపొడిచారు. బృందా ఖరత్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ గవర్నర్ రాజ్యాంగం పేరిట ప్రమాణ స్వీకారం చేశారు. మన రాజ్యాంగంలో లౌకికత్వం అనేది ఓ భాగమని నేను అనుకుంటున్నాను. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం మన రాజ్యాంగంలో భాగమే. మన రాజ్యాంగం విదేశీ భావనని రేపు ఆయన చెబుతారు. అది ఆర్ఎస్ఎస్ అవగాహన. తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రానికి అలాంటి వ్యక్తిని గవర్నర్ గా నియమించడం సిగ్గుచేటనని అన్నారు. లౌకికత్వం అనేది యూరోపియన్ భావనని, అది భారత్ కు చెందింది కాదని తమిళనాడు గవర్నర్ రవి చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. కన్యాకుమారిలోని తిరువత్తూరులో జరిగినటువంటి హిందూ ధర్మ విద్యాపీఠం సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ దేశంలో ప్రజలకు అనేక మోసాలు జరిగాయి. లౌకికత్వంపై వారికి తప్పుడు అర్థం చెప్పడం అందులో ఒకటి. లౌకికత్వం అంటే ఏమిటి? అది యూరోపియన్ భావన. అయితే దేశంలో లౌకికత్వం అవసరమే లేదని కూడా చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తమిళనాడు గవర్నర్ రవికి ఇదేమి కొత్త కాదు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులు లౌకికత్వానికి వక్ర భాష్యం చెబుతున్నారని గతేడాది ఆయన చెప్పారు. రవి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందిస్తూ ఫెడరలిజం, ఒకే దేశం ఒకే ఎన్నిక, ప్రజాస్వామ్యానికి కూడా ఇదే లాజిక్ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఇవన్నీ యూరప్ నుంచి వచ్చినవేనని గుర్తు చేశారు. ఫెడరలిజం యూరోపియన్ భావనని, అలాంటప్పుడు దానికి భారత్ లో స్థానం లేదని ప్రకటించగలమా అని నిలదీశారు. జమిలీ ఎన్నికలు, ప్రజాస్వామ్యం కూడా అక్కడి భావనలేనని, వాటికి కూడా మన దేశంలో చోటు లేదని ప్రకటించగలమా అని ప్రశ్నించారు. కాగా గవర్నర్ వ్యాఖ్యలను డిఎంకే కూడా ఖండించింది. సిపిఐ నేత డి రాజా మండిపడ్డారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ను రాయండి.